భారతీయ అత్యున్నత పద్మ అవార్డుల విషయంలో దివంగత గద్దర్పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ పార్టీ లీడర్స్ బండి సంజయ్ ఇదే పనిలా గద్దర్ను దూషిస్తూనే ఉంటే బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఉన్న ప్రాంతానికి గద్దర్ పేరు పెడతానని సీఎం రేవంత్ హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన దివంగత గద్దర్ అధికారిక జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర కార్యాలయం గద్దరన్న రాష్ట్రంలోనే ఉందని గుర్తు చేశారు. గద్దరన్నను దూషిస్తే మీ పార్టీ ఆఫీస్ అడ్రస్ చెప్పిన ప్రతిసారి మీరు ఆయన పేరు రాయాలని, ఆ ప్రాంతానికి గద్దరన్న పేరు పెడతానని ముఖ్యమంత్రి రేవంత్ హెచ్చరించారు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో గద్దర్ స్మారక చిహ్నం ఏర్పాటు చేయనున్నట్టు సీఎం ప్రకటించారు. గద్దర్కు అపాయింట్మెంట్ ఇవ్వకుండా గంటల తరబడి మండుతున్న ఎండలో ప్రగతి భవన్ బయట వేచి ఉండేలా చేసిన మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గద్దర్ అన్నను అవమానించారని గుర్తు చేశారు. గద్దర్ అన్నను అవమానించి కించపరిచిన కేసీఆర్కు ఏమైందో చూడండి. ప్రగతి భవన్ గేట్లు, బారికేడ్లు పగలగొట్టి అందరికీ అందుబాటులో ఉండేలా చేశాం. చివరికి ఈ రోజున ఎవరో వస్తారని కేసీఆర్ తన ఫామ్ హౌస్లో ఎదురుచూపులు చూస్తున్నారని, తీరా ఆయన్ను కలవడానికి ఎవరూ రావటం లేదని సీఎం రేవంత్ తెలిపారు. కవి గద్దర్కు విద్యావేత్త, ఐఐటి గురువు చుక్కా రామయ్య, చరిత్రకారుడు జయధీర్ తిరుమలరావు, కవి గాయకుడు గోరెటి వెంకన్న, కవి అందశ్రీలకు పద్మ అవార్డులు ఇవ్వాలని ప్రతిపాదనలను పంపిస్తే కేంద్రం తిరస్కరించిందని ఆయన విమర్శించారు. తిరస్కరించడం అంటే తెలంగాణను అవమానించడమేనని, ఇది వివక్షతో కూడిన చర్యగా సీఎం రేవంత్ అభివర్ణించారు. గద్దర్కు పద్మ అవార్డుకు అర్హత ఏంటని బండి సంజయ్ ప్రశ్నించారు. గతంలో ఆయనకు నక్సలిజంతో ఉన్న అనుబంధాల్ని ఉటంకిస్తూ ఆయనను పద్మ అవార్డుతో సత్కరించి గౌరవిస్తే నక్సలిజం వలన ఎంతో మంది అమరవీరులైన పోలీసు అధికారులను అవమానించడమేనని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి ఖండిస్తూ గద్దర్ ఎప్పుడూ ప్రజల్లోనే ఉండేవారని, తన గొంతుతో కార్యాచరణ సమాజానికి స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు. గద్దర్కు తెలుగు రాష్ట్రాలలో లక్షలాది మంది అభిమానులున్నారు. అందులో భావి తరాలకు స్ఫూర్తిగా నిలిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తోంది. సినీ ప్రముఖులకు ఇచ్చే నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు ఏర్పాటు చేశామని, వీటి ఎంపిక మార్గదర్శకాలను రూపొందించే బాధ్యతను మా సహచరుడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు అప్పగించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.